టైం 12:36 అవుతుంది రాత్రి. నేను రియాలిటీ బయట పెట్టాల్సిన సమయం వచ్చింది. వీడు సనాతన ధర్మం పీపుల్ని టార్గెట్ చేస్తాను ఒకప్పుడు నాకు చెప్పిండు. చేసినప్పుడు చూసుకుందామని చెప్పి నేను వానితో చనువుగా మాట్లాడడం స్టార్ట్ అంటే మంచిగా ఉన్నాం వానితో. అంటే వాడు రియాలిటీ తెలుసుకోవాలి కదా. సనాతన ధర్మంలో ఇంకా కొడుకులందరినీ ఇంక పారేసే టైం అయింది. వెయిట్ అండ్ వాచ్. అన్న పడిందంటే కొడుకు పేకాట ఆడతారులే. దెగ్గుతావు నువ్వు, ఎందుకు దెగ్గవు? దెగ్గుడు పైసలు దెగ్గుడు. జాతకు చాలా బాగుందంట ఈ సంవత్సరం. నాది మంచిదే కదా. ఆదాయం 14, వ్యయం 2 రూపాయలే. అండ్ వీడొక క్రిస్టియన్ అని చెప్పడానికి నీకు ఒక గట్టి ప్రూఫ్ ఇస్తా. వీడు హనుమంతుని మీద ఒట్టేసిండు, భగవద్గీత మీద ఒట్టేసిండు, గణపతి మీద 3 సార్లు ఒట్టేసిండు. నేను ఆ పని చెయ్యను, బూతులు మాట్లాడను అని మొన్ననే హనుమంతుని మీద ఒట్టేసి మళ్ళీ బూతు మాట్లాడాడు. అండ్ రాముడి మీద కూడా ఒట్టేస్తాడు చూడు, బట్ జీసస్ మీద వేయడు చూడు. జీసస్ మీద ఒట్టేయన్నా నువ్వు కాదని. మీ అమ్మ మీద ఒట్టురా, జీసస్ మీద కొడక. నేను హిందువులైతే జీసస్ మీద ఎందుకు ఒట్టేస్తాను. సరే రాముడి మీద ఒట్టాయి. రాముడి మీద ఒట్టు. ఆ మెయిల్స్ నువ్వు పెట్టలేదా? నాకెందుకురా? రాముడి మీద ఒట్టేసిండు, బట్ జీసస్ మీద ఒట్టేయను అంటున్నాడు. వీడు నన్ను బూతు మాట్లాడాడు, బట్ నేను అది ఎందుకు తీసుకున్నా అంటే వీడు ఇలాంటోడు, వీడి రియాలిటీ ఇది అని మీకు తెలియాలి అంటే నేను రికార్డ్ చేస్తున్నా. వాడు వాని రియాలిటీ బయట పెట్టుకోవాలి నా దగ్గర. అందుకే నేను మీకోసం బూతు కూడా తీసుకున్నా. నాకు ఎంటర్టైన్మెంట్ కావాలా. లాస్ట్ టైం అయితే విద్యు చందు గారు ఇచ్చారు, ఇప్పుడు ఎవరు లేరు. ఎవరిని క్రియేట్ చేసినా పూగలు అవుట్ అయిపోతున్నారు. నాకు స్టాండర్డ్ గా 41 డే ఉండేవాళ్ళు కావాలి. ఉండేవాళ్ళు కష్టం. సో అది వీడికి ఎంటర్టైన్మెంట్ కావాలి, ఎంగేజ్మెంట్ కావాలి, దానికోసం ఎంతకైనా తెగిస్తాడు. సో మమ్మల్ని కూడా ఆ విజ్జుగాడు చందులాగా ఏదో జోకర్ చేసి వాడుకుందాం అనుకున్నాడు, కానీ మనం అది కాదు కదా. టైంకి ఇవి తీసుకొచ్చి పెట్టా. అండ్ వాళ్ళ దగ్గర నటించా, మాటలు తీసుకున్నా, కంటెంట్ గుంజా, రియాలిటీని ఎక్స్పోజ్ చేశా. ఇట్లా నేను ఇంకా చాలా మందిని చేయాలి అంటే నువ్వు సబ్స్క్రైబ్ చేసుకోవాలా. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ నొక్కు, మరిన్ని చేయడానికి ఆస్కారం ఉంటుంది. రియాలిటీకి సపోర్ట్ చేసి కష్టం అన్న ఆడ ఎర్రిపు కదా అన్న. అవును, కొండెర్రిపు కాడు అన్న. వాడు ఏందన్నా నీ పేరు వింటే చాలు ఫేస్ చేంజ్ అయిపోతుంది. ఆడు బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ పొగిడినట్టు పొగుడుతాడు నిన్ను. ఎందుకు మొడలో గాయక నుంచి మొడలో బాయ్. మనకి చివరికి వీన్ని సపోర్ట్ చేసే, గుడ్డిగా సపోర్ట్ చేసే రమాబాయి కూడా పెద్ద కొండెర్రిపు చేశారా. అరే నువ్వు పెద్ద కొండెర్రిపు రా నమ్మబాయి చూడు. మేకపోతే బలిచ్చే ముందు దానికి ఏం పెడుతుందా? ఇప్పుడు కూడా కంటెంట్ ఇచ్చి దెంగి 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 ఫేమస్ అయినాక అప్పుడు దెంగు స్టార్ట్ చేయాలి. అంతేకాదు ఇంకా ఇస్తాను అన్నయ్యకి ఫోన్ చేసి ఇప్పుడు దాన్ని ఫాలో కొడితే అది కంటెంట్ ఇస్తాను. ఎవరిని? మీ అక్షయ్ షాప్ ని. మా అక్షయ్ మీ అక్షయ్ ఏం లేదన్న, జస్ట్ మన ఫ్రెండ్. వాడి కోసం నువ్వు సుల్లుకో చేసుకుంటావు. అంత లేదన్న, అంత లేదు. అతను సనాతన ధర్మం లేదన్న. సనాతన ధర్మం వడ్డాకదుగా. నేను రమాబాయితో మాట్లాడిన వదిలేసిన, కానీ మీ అందరితో మాట్లాడతా. కాకపోతే నిన్ను తిట్టినా కొట్టినా నా కోసమే రామ్ భజన్ చేస్తాడు. ఇది ఇంకోసారి బ్యాక్ వెళ్ళి మళ్ళీ చూడరా. నువ్వైతే నీకు అర్థమవుతుందరా నువ్వు ఎంత పెద్ద కొండెర్రి పువ్వు. గుర్తుపెట్టుకో, నీ అంత పెద్ద కొండెర్రి పువ్వు ఇక్కడ ఉండడు. భజన చేస్తావంట, మంచి చేసినా చెడు చేసినా ఏం చేసినా కూడా నీ గురు నీ మీద నీకు ఇచ్చిన విలువ. నేను రమాబాయితో మాట్లాడిన వదిలేసిన, కానీ మీ అందరితో మాట్లాడతా. కాకపోతే నిన్ను తిట్టినా కొట్టినా నా కోసమే రామ్ భజన్ చేస్తాడు. కొట్టినా తిట్టినా రామ్ భజన్ చేస్తావంట. చూసుకో, ఇంకా అద్దంలో పోయి నీ ఫేస్ నువ్వు చూసుకోరా రమాబాయ్. నువ్వు ఎంత పెద్ద ఎర్రిపు అయ్యావు. నిన్ను నమ్మినోడి చేతిలోనే ఎంత పెద్ద కొండ అయ్యావు. ఉముసుకో, నిన్ను నువ్వు అద్దంలో చూసి వెళ్ళి ఉముసుకోపో. అంటే విన్నటి వరకు వీడిని ఎందుకులే బతకని అనిపించింది, కానీ వీడు మన బిందువులని అండ్ గురువులని ఇట్లా వట్టలు కోసేస్తా మొత్తం సనాతని పీపుల్ని టార్గెట్ చేసేసరికి ఇంకా నాకు మండింది. అందుకే నేను ఇంకా ఇవి లీక్ చేయాల్సి వస్తుంది. అండ్ వీడు నన్ను అప్పుడు బెదిరించినట్టు కూడా మాట్లాడాడు.
నేను జస్ట్ నటించిన, నేను జస్ట్ వీడి రియాలిటీ ఏంది అని చెప్పి, అంటే వాడు నాతో మంచిగానే ఉండే అప్పుడు, వీడు సైకో అని నాకు తెలుసు. స్పైడర్ సినిమాలో విలన్ వైబ్ ఇప్పుడు మీకు చూపిస్తా వింది. మీ అన్న బాప్తిజం తీసుకుంటే ఇన్స్టెంట్ గా అన్న నాకు ఏదో ఇలా నీళ్ళు జల్లుకుంటారు, నీళ్ళు జల్లేసుకుంటే అయిపోయింది వాళ్ళకి. నార్మల్ గా ఏసుక్రీస్తు అక్కడ తీసుకున్నాడు కదా, మరి అదంతా నీళ్ళు పవర్ఫుల్ కదా, ఆ వాటర్ అమ్ముతారు అంతా. సో ఆ నీళ్లు పవర్ఫుల్, అక్కడ బాప్తిజం తీసుకున్నాడు అని వీడు అంటాడు. నేను ఫస్ట్ వీడియో చేసిన, ఆ నీళ్లు పవిత్రం అంటుండేడు. ముందు ముందు వీడి రియాలిటీ కూడా మీకు తెలుస్తుంది, అసలు వీడి ఈ కాంట్రవర్సీస్ అన్ని ఎందుకు చేస్తాడు అనేది. చూడు వీడియో, చూడు మొత్తం చూడు, ఎండ్ వరకు చూడు. కాఫీ తులసి చందు ఇంటర్వ్యూలో కూడా లేడీస్ రెస్పెక్ట్ ఇంటర్వ్యూలో ఆటగాడు కాబట్టి అందరికి అమ్మాయిలకి ఇంటర్వ్యూకి ఇస్తాను, అబ్బాయిలకి ఇవ్వను. లేడీస్ కి రెస్పెక్ట్ ఇవ్వాలి, గుర్తుపెట్టు. అంటే అందుకే మరి తులసి చందు గారు వీడు ఇంత రాద్ధాంతం చేస్తున్నా రియాక్ట్ అవ్వట్లేదు మరి. అండ్ వీడు మేల్ ప్రాస్టిట్యూట్ అని చెప్పుకున్నాడు. ఆ వీడియో కూడా మీకు ప్లే చేస్తా ఆగు. రాజా గారికి ఉంటుంది, ఇంకో రౌండ్ ఉంటుంది ఆ పూకడికి. ఎవరికి? విఆర్ రాజాకా? ఉంటుంది 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 ఉంటుంది. కానీ వాడు చాలా మెచ్యూర్ గా చేసిండు నీ మీద వీడియో. ఈ ఎంత మెచ్యూర్ గా చేసినా గొద్దెంగుడు అనేది ఒకటే ఉంటది మనకి. విజయవాడలో 4 ఇల్లులు రా, నేమో 20 కోట్లు దిగినా ఇంకా సాలదారా నువ్వు ఆడికా పండ పెట్టచ్చుగా. విజయవాడలో నేమో రేట్ 500 పెట్టి 8 మంది దిగుతారు, రేపు అదే దిగుతా. చచ్చిపోతాడు, చాలా కొడగడు. నువ్వేమైనా పుణ్యకం చేసావా నేను పూజ చేయడానికి? ఆత పూకులు ఏం చూడక. కానీ వాళ్ళ అమ్మని అంటే మళ్ళీ మీకు హేట్ వస్తుంది బ్రో. ఆ మొన్న కాకుండా ఆ అబ్బాయిని దిగుతాను, అబ్బాజాన్ని. విఆర్ రాజాకి ఇంకో రౌండ్ ఉంటదంట. విఆర్ రాజా వాళ్ళ అమ్మని అట్లా మాట్లాడుతుండేడు. మళ్ళీ 4 కోట్లంట 3 ఇండ్లంట. మరి అవి ఎంతవరకు నిజమో నాకు తెలియదు, నేనైతే కళ్ళతో చూడలేదు. వీడు గాల్లో మాటలు మాట్లాడతాడు. ఎంతైనా ఐడి చేసింది. అండ్ ఆయన లీగలైజ్డ్ యాప్స్ చేసిండు. దెంగుతూ రావుతలో నీకు దెంగాల రక్తం, అది దెంగితే దెంగాల. దెంగుడికి గుద్దలో నుంచి రక్తం నోట్లోంచి స్వాদ రావాల. జీలోంచి కింద మన ఇది పోయే ప్లేస్ నుంచి బ్లడ్ రావాలంట, పైన ఇంకేదో రావాలంట నోట్లోంచి. సో వీడి సైకోయిజం చూడు ఎంత ఉంది. సైకోయిజం, ప్రాస్టిట్యూషన్ ఎంకరేజ్ చేసేటోళ్ళు సైకోలా మరి. మళ్ళీ వీడికి అంత పొగరు. ఆటపుకున్న కొడుకు నువ్వు రూమ్ లో కుర్చీలో కూర్చొని గూగుల్లో ప్రపంచం చూసేవాడికి నీకే అంత ఉంటే, నీ తల్లి దీని తల్లి నేను ప్రపంచాలు దిగేటో నాకెంత ఉంటుందిరా. నేనేమన్నా నీ లెక్క గూగుల్లో చూసి చెప్తానా ఏంటి? చూసి చెప్తా, అక్కడ అంతకు చూసి తెలుసుకొని చెప్తా. నీ లెక్క గూగుల్లో చేసే అత్యాపారం కాదు కానీ అది. నీ అమ్మ నీ ఫోన్ లో డేటా లేకపోతే మొట్టని వేవ్ దేనికి పంచి దేంగుతా రేపు రోజుకి మొత్తం రక్త కన్నీరు సెగసెగలు అవుతుంది. ఎవరికి? విఆర్ రాజాకా? అయితే రేపు షూలో గెట్ ఇంత ఉంటది ఇటు సైకోయిజం. కుర్చీలో కూర్చొని రూమ్ లో కూర్చున్నోడికి నాలెడ్జ్ ఉండదంట, తిరుగుతాడంట. మరి నువ్వే కదరా మొన్న ఎన్సీఆర్బీ రిపోర్ట్ తీసి పెట్టినావు, ఇన్ని బ్రేపులు జరుగుతున్నాయి, ఓన్లీ బిందువులే చేస్తున్నారు అనుకుంటా, తిరగనుంటివి, కళ్ళతో చూడనుంటివి, రిపోర్ట్ ఎందుకు పెట్టావరా? అది కూడా గూగుల్లోంచి తీశాడు. మళ్ళీ ఆడు గూగుల్లోంచి తీసేటోని అంటాడు. అందరినీ బాతు అని సంబోధిస్తాడు. పిఎస్వై ఇమ్రాన్ చాలా ఎక్కువ చేసినలే. అయిపోయిందిలే. వాళ్ళు తెలంగాణ వాళ్ళు మరి దారుణమే. అరే వాళ్ళు తెలంగాణ రా అంటే అది తెలంగాణ అని చెప్పి వీడికి అట్లాంటి హేట్ కూడా ఉంది. తెలంగాణ ఆంధ్ర అని డిఫరెన్సియేషన్. బాత్పూ నా కొడుకు అంటున్నాడు. పెట్టి అప్పుడు 2034లో దిగుతాను నా పిల్లలతో. పెళ్ళయిందా అన్న మీకు? బోల్డ్రా ఎన్ని దేశాల్లో బోల్డ్ మంది ఉన్నారు పిల్లలు అనమాట. పెళ్లి సహజీవనం అంటారుగా, అటువంటి జీవితాలు ఉన్నాయి. ఆ సహజీవనంలో ఏదో ఒక జీవనాన్ని పెట్టుకొని ఆ బిడ్డని పట్టుకొని దిగుతా. బోల్డ్ మంది విత్తనాలు వేసిన చూడు ఉంటే మడగాస్కర్ లో చూడు ఒక విత్తనం వేసేసిన. మనం ఒకసారి వదిలేశాక ఇంకా కొత్త క్యాండిడేట్స్ ని పట్టుకుంటూ ఉంటుండ్రా. నా తల్లి పాత్రిక అందరూ ఉన్నారు. మేల్ ప్రాస్టిట్యూట్ లెక్క నేను లంజోడికి నేను లంజోడికి డబ్బులు ఇవ్వాలా, లంజోడికి డబ్బులు ఇవ్వాలా. కొత్త రకం జాతి లంజోడుకులకి డబ్బులు ఇవ్వాలా. కలికాలం ఏంటి? కలికాలం లంజోడికి డబ్బులు ఇవ్వాలా. బీహెచ్పీ దగ్గర మా అబ్బాయిలు అందరూ నించుంటారు. పోవడమే 5 నిమిషాలు దిగుతావా, 10 నిమిషాలు దిగుతావా, వైగ్రేషన్ దిగుతావా, కొండమెట్టు దిగుతావా, గుదిలో దిగుతావా, ఏం చేస్తావు? ఏదో ఒకటి చేస్తావు మేడం. దానికి ఒక రేటు, దీనికి ఒక రేటు, అదొక రేటు. అదే
ప్రాస్టిట్యూట్ వీడికి ఎంత సెక్స్ పిచ్చి చూడు. మేల్ ప్రాస్టిట్యూట్ అంట, వయగ్రా వేసుకొని వేస్తావా, జీలో వేస్తావా, పీలో వేస్తావా, ఇంకెట్లా వేస్తావు, ఎవ్రీథింగ్ కి ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేట్ అంట. వీడు ఒక మేల్ ప్రాస్టిట్యూట్, డబ్బులు ఇవ్వాలి నాకు కూడా, నేను కూడా ముంజా కొడుకునే అని చెప్పుకుంటుండేడు. అంత పిచ్చిడికి సెక్స్ పిచ్చి. ఇది పిచ్చి కాదరా, ఇది రోగం. డైరెక్ట్ పాకిస్తాన్ అని తమ్నేల్ వేసినావు ఏందన్న, డైరెక్ట్ అలీ గారికి ఎంత మోసం ఉందా కుట్ర నీ దగ్గర పాకిస్తానేనా? అయితే అవ్వచ్చులే. అయితే అవ్వచ్చులే. వీడికే క్లారిటీ లేదు. కానీ అలీ గారికి అతను పాకిస్తాన్ అని థంబ్నెయిల్ వేస్తే, థంబ్నెయిల్ ఎందుకు వేసినావు అని అడిగితే గుడ్డిగా వేసాను అన్నట్టు మాట్లాడుతుండేడు. గుడ్డి నాయర్ టిపికల్స్ ఏంటి? అలాగే మా చెల్లెలు రా వాళ్ళు చూసినావు కదా. యాక్చువల్ గా మై సిస్టర్స్ ఎక్కువ లాంగ్ టైం బ్యాక్ వాళ్ళు కూడా బెట్టింగ్ యాప్ చేశారు. అదే ఇంకా వాళ్ళు చేశారు. అది మీ చెల్లెలు బెట్టింగ్ యాప్ లో ప్రమోట్ చేస్తే ఒక లెక్క, వేరే వాళ్ళు ప్రమోట్ చేస్తే ఒక లెక్క. మళ్ళీ ఇంకో థింగ్ ఏంటంటే, మన ఫాలోవర్ కూడా ఆవిడ దగ్గరికి వెళ్తే బండనా బూతులు తిట్టి పంపించారని. నాకెంత గుద్ద పలుపు ఉందో నా చెల్లెలకి అంత గుద్ద పలుపు. కానీ కస్టమర్ అంత తిట్టొద్దు కదన్న, అమ్మల మీదకి పోయి. అచ్చే నేను తిరుగుతాను కదా. తిట్టొద్దన్న, అంత గలీజ్గా కస్టమర్ పోయి అంత కొంచెం రేట్లు ఎక్కువ ఉన్నాయంటే వాళ్ళ అమ్మల మీదకి పోయి తిట్టడం కరెక్టా అన్న? కస్టమర్ కాదు, నేను సంపిదింగుతా ఫస్ట్. ఎవరిని? నేను కస్టమర్ ఎవరైనా నా దగ్గర మాట్లాడాలంటే ఉప్పు కారమైన నా దగ్గర తలకాయ తీసి ఆడి బాడీతో పచ్చళ్ళు పెడతా. పచ్చళ్ళు ఉంటది. వాళ్ళ రేట్స్ కూడా ఎక్కువ ఉన్నాయి కదా, జస్ట్ రేట్స్ ఎక్కువ ఉన్నాయంటే తల నరుకుతావా నువ్వు? నేనైతే తల తీసి షులికాయ పచ్చడి పెట్టి షులికాయ పచ్చడి నమ్ముతా. నువ్వు కూడా ఇండియాకి వచ్చి చెయ్యన్నా, నరకన్నా చూస్తా నేను ఇండియాలో. నేను ఆల్రెడీ ఇండియాలో ఏం చేశానని నా ఆల్ ఇండియా ట్రిప్ చూడు. ప్రతి స్టేట్ పోలీస్ తో నా దగ్గర లొల్లు ఉంటది. నా వీడియోలో ప్రతి స్టేట్ పోలీస్ కూడా లొల్లు ఉంటది. కేసులు అయినాయి, వాళ్ళు ఫైన్ వేసినారు. ప్రతి స్టేట్ పోలీసులతో లొల్లు ఉన్నది నా వీడియోలోని. బీహార్ లో 20 మందిని చెదగదింగినా నేను ఆ రోజుల్లోనే, యూట్యూబ్ పెట్టిన షూటింగ్ లోనే. బీహార్ వాళ్ళని అది కూడా వీడియో ఉంది, చెదగదింగిన వీడియో కూడా ఉంది, ఇది చెక్ చేసుకో. అండ్ సొంత కస్టమర్ వాళ్ళ దగ్గరకు వస్తే జస్ట్ రేట్లు ఎందుకు అంత ఎక్కువ ఉన్నాయని అడిగితే వీడంట ఉప్పు కారం వేసి సంపి మింగుతాడు, వేసేస్తాడు. అంటే వాడి సైడ్ వాడికి సపోర్ట్ చేసే పీపుల్, వాడి చెల్లెళ్ళు అయితే మెయిన్ గా వాళ్ళ ఆడవాళ్ళు అయితే వీడిని సపోర్ట్ ఇట్లుంటది. చెప్తున్నా బయాజ్డ్, హిపోక్రసీ నంబర్ 1 దొంగ వీడు. లదాఖ్ లో చెడ్డీతో వెళ్ళి జవాన్ల దగ్గరికి వెళ్ళి ఒట్టకాయల నుంచి వాళ్ళు అడిగారు, నీ ఒట్టకాయలు గట్టిగా పడవా అనేసి. నేను చెప్పిన నేను చెడ్డీతో ఉంటా సార్, నాకేమవ్వా అన్న. సో ఇండియా అయినా అంతరిక్షమైన దెంగుడు అనేది ఇంపార్టెంట్. నా దగ్గర ఉన్నది ఒకటే ఆయుధం, దెంగుడు. ఆ తర్వాత అన్నా నువ్వు ఇప్పుడు వీడిని అంట లడాక్ లో ఆర్మీ పీపుల్ మంచిగా అక్కడ చల్లగా ఉంటదని చెప్పి స్వెటర్లు వేసుకుంటేనంట. వీడు వెళ్తే, అరే నువ్వు చెడ్డీ వేసుకొని వచ్చినావు ఏందిరా అంటే, నేను ఎప్పుడు చెడ్డీ మీదే తిరుగుతా, మరి నీ వట్టకాయలు 5 గడ్డలు అయిపోవారా ఇంత చలిలా అంటే, నాకు అవ్వవు, నేను చెడ్డీ మీదే తిరుగుతా, నా బట్టలు స్ట్రాంగ్ అని అన్నాడంట. మళ్ళీ 20 మందిని కొట్టినా అన్నాడు. నీకు అర్థం అవ్వట్లేదు. నాకు కావాల్సింది రచ్చ. అదే 90% పాజిటివ్ ఉందా, నెగిటివ్ కావాలి కదా. ఎవరు చేస్తారు? ఇప్పుడు చూస్తే నేను బూతులాడకుండా నన్ను అసలు రచ్చ. నాకు ఇదంతా మన నేను ఆడుతున్న నాటకం, జగన్ నాటకం. ఆ నాటకం ప్రతి కాంట్రవర్సీలోనే అదే అవుతుందిరా. లాస్ట్ టైం చూసావా విజ్జు గారు చందు గారిని ఎలా ఆడేసుకున్నాను. సో వీడు ఎంగేజ్మెంట్ రీచ్ కోసం ఇంత తహతహలాడతాడు. ఫేక్ ఈడు జగన్ నాటకం ఆడతాడు వీడు. వీని రియల్ వేరు, వీని రియాలిటీ వేరు, వీడు వేరు, వీడు ఒక పిచ్చోడు. సో వీడు రచ్చ చేయడానికి ఉంటాడు. ఏదో ఒకటి లొల్లి చేసి ఏదో ఒకటి మాట్లాడి వాడు ట్రెండింగ్ లో ఉండాలని వీడికి పర్టికులర్ రీచ్ ఎంగేజ్మెంట్ కోసం కథలు పడతాడు. కావాలని జీలో ఏలెట్టి గెలికే క్యాండిడేట్ నమ్మవా? ఇది చూడు, మంచిగానే ఏ వాయిస్ అని పెట్టినావుగా. దొంగ పూకోడు, దొంగ పూకోడు. అదే దొంగ పూకోడి నిజం చెప్పినా నీ పూక చెప్పినావు. అదే క్షమాభిక్ష కూడా ఉండదు కదా నీకు అన్నా. ఇప్పుడు నేను మాట్లాడుతుంది ఎవరితో అయితే? ఇప్పుడు ఇక్కడ చేస్తావారా అన్నా? నేను ఇప్పుడు నా మనసు విప్పి నేను మాట్లాడాలనే కోరిక నాలో ఉండదు కదా. నువ్వు డేంజర్ గాడివి అన్నా. నీ రియాలిటీ వేరు, నీ ఆఫ్లైన్ వేరుంది, ఆన్లైన్ వేరుంది.
ఇగో ఇప్పుడు చూడన్నా, నువ్వు నీ చెల్లెళ్ళు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తేనేమో వాళ్ళ ఇది ఏమనలేదు, నువ్వు వెనకేసుకొచ్చినావు వీడియోలో, అసలు ఒక్క మాట అనలేదు. నువ్వేం ఒక్క మాట అనలేదు, ఎందుకు అనలేదు నువ్వు? నేను ఎందుకంట వాళ్ళ ఆడవాళ్ళు, నేను ఎందుకంట చెప్పు. సో నేను కూడా రెస్పెక్ట్ నీకు అన్నా, మరి వేరే వాళ్ళ అమ్మల్ని ఎందుకంటావా? నువ్వు మళ్ళీ రికార్డ్ స్టార్ట్ చేసేసిండు రైట్ అన్నయ్య అయితే నీతో ఇప్పుడు ఆగను రికార్డ్ చేస్తానంటే నేను వాయిస్ మార్చులు వస్తా. చూసావా, వాని చెల్లెలు కాబట్టి రెస్పెక్ట్ ఇస్తాడు, బట్ వేరే వాళ్ళ అమ్మలకి రెస్పెక్ట్ ఇవ్వడు. దొంగ పోకూడదు మంచిగా ఏఐ వాయిస్ అని మంచిగా కవర్ డ్రైవ్లు గుద్దవాళ్ళగా. అదే కాదు, ఒకప్పుడు ఇద్దరు రోస్టర్స్ మాట్లాడారు నాతో. వాళ్ళంతా మాట్లాడి ఏమన్నారంటే, అన్నా నువ్వు దొంగ పూకలు ఎంజాయ్ కొడుకు అన్నా అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అన్నా. అది గుర్తించాలి కదరా తెలివైన వాళ్ళే. అదే నీ సబ్స్క్రైబర్స్ గుర్తిస్తలేరు. దొంగ పూకోలు, అసలు నీ సబ్స్క్రైబర్స్ దొంగ పూకోలు, వాళ్ళకు కూడా నీ రియాలిటీ తెలుస్తలే. మీరు ఉన్నారు కదా రియాలిటీ చెప్పడానికి, నాకు కావాల్సింది అదే కదా. దొంగ కాదురా, నువ్వు ఎట్లా ఫీల్ అవుతావురా నా విషయంలో? గొప్పగా ఫీల్ అవుతావా, చంపేయాలనుకుంటావా? నా గురించి నీ ఫీలింగ్ ఏంట్రా? ఇప్పుడు నువ్వు ఏదనుకున్నావో అదే నిజం చెప్పు. నువ్వు దొంగ పూకోడివి, అందరికి ఇస్తావు, మళ్ళా నువ్వు దెంగుతావు, నువ్వు దెంగిపోతావు, నీ పనే అది. ఏంటరా మీకు ఉల్లిపాయలు ఇస్తాను, నేను బంగారు వజ్రాలు దిగుతాను కదరా. నీ పూకన్నా అలా కాదురా, ఉల్లిపాయలు ఎరవేసేసి బంగారు డైమండ్లు దింగుడు. జస్ట్ ఏదో ఒక లొల్లి పెట్టుకొని ఉల్లిపాయలు వజ్రాలు ఎందుకు అంటుండంటే, ఈడు వాళ్ళ పైన చేసి ఫుల్ వ్యూ కౌంట్ రీచ్ తెచ్చుకొని బాగా డబ్బులు సంపాదించుకుంటాడు, అంటే వజ్రాల్లాగా. వీడిపైన మళ్ళీ ఎవరైతే వీడియోలు చేస్తారో వాళ్ళకి కొంచెం వ్యూ కౌంట్ వెళ్తుంది, వాళ్ళకి ఉల్లిపాయాలంట, అంటే కొంచెం వ్యూ కౌంట్ వెళ్ళి కొన్ని డబ్బులు వస్తాయంట. అంత దొంగనా కొడుకేడు. నేను అప్లోడ్ చేస్తాను కదా ఒకసారి, నువ్వేనేంటి నేను కూడా చేస్తాను. నేను మాట్లాడిందే కట్ చేసేసి నువ్వు మాట్లాడిందే పెడతాను. అచ్చా, నేను కూడా అట్లా చేస్తాలే. తప్పదుగా, తమ్ముడే ప్యాకెట్ నువ్వు 10 సార్లు దింగవు, నేను ఒక్కసారి దింగద్దు. నేను మళ్ళీ 10 సార్లు దెంగుతలే అన్నా. ఎంతమంది దింగినా ఉల్లిపాయలకి టమాటాలకి తప్ప ఎక్కువ రావులే. నువ్వు రిపోర్ట్లు కొట్టిస్తావు కదా, ఫేక్ రిపోర్ట్లు ఎందుకు వస్తాయి? వీడు నేను మాట్లాడింది పెడతాడంట, వాడు మాట్లాడింది పెట్టాడంట. అందుకే నేను ఇవి పెట్టా, నేను అందుకే కరెక్ట్ టైంకి తీసుకొచ్చి ఇవి పెట్టా. అది వైరల్ అవ్వాలి కదా, దాన్ని చూసి మిగతా వాళ్ళు ఓ మై గాడ్ శివలింగాన్ని అవమానించారని చెప్పి పిచ్చుకోవాలి అందరూ. క్యా బోల్తారే శివకు క్యా బోల్తారే అని చెప్పి ఆలు వీడియోలు ఆలు హైదరాబాద్ కా చిట్టు కా క్యా బోల్తారే శివలింగం కా క్యా బోల్తారే అని చెప్పి 6 వీడియోలు ఆడు చిట్టు గాడు, మోడల్ గాడు, జింపుల్ గాడు ఎవడెవడో వీడియోలు చేసేస్తుండ్రు. అవును, శివలింగం కో క్యా బోల్తారే తూ చెప్పు నికాలితే అట్టన్నా పడుతా. ఏంటి సార్ మీరు ఎవరు చైల్డ్ ఆర్టిస్ట్ వదిలే అంత చాలు అలా అప్పుడు మళ్ళీ క్లారిఫై ఇచ్చేసరికి వీళ్ళందరూ ఇంకో అలా నాకు కావాల్సిన ఎంగేజ్మెంట్ ఎవరిస్తారా అని చూస్తాను. ఏం లేకపోతే నేనే క్రియేట్ చేసి దిగుతాను ఏదో ఒకటి, అలా రావాలి కదా. శివలింగాన్ని వీడు చెప్పులతో ముడతాడు కదా, అది కావాలనే ముట్టిన నేను అట్లా ముడితే మొత్తం కాంట్రవర్స్ అయిపోతుంది, అయిపోయిందంటే నాకు రీచ్ వస్తుంది, నన్ను జనాలు చూస్తారు మళ్ళీ అని అంటుండు. లేదా వాడే ఏదోటి క్రియేట్ చేస్తాడంట. మళ్ళీ వీడు ప్రాస్టిట్యూషన్ ఏరియాలో తిరుగుతుండు. అలా ఏం టార్గెట్ చేస్తాను నేను ఇప్పుడు ఈ దేశంలో ఉన్నాను. ఇప్పుడు నేను ప్రాస్టిట్యూట్ ఏరియాలో తిరుగుతున్నాను, మొత్తం అందరూ వ్యభిచారులు ఉన్నారు ఇక్కడ నా చుట్టూ. ఇప్పుడు నీతో మాట్లాడుతున్నాను, ఒక 20 మందిని చూసినాను. అదంతా అలా నేను ఉన్నదే డేంజర్ ఏరియాలో, మళ్ళీ ఇక్కడ డేంజర్ ఏం చేస్తానా పిక్చర్. కాకపోతే నేను తిరిగేదే అవులపు, ఇప్పుడు నీతో తిరుగుతున్నా అదంతా ఇక్కడ టర్కీలో జస్ట్ $100 లేబుల్ ఎక్కడానికి. నీకు వీడియో చూపిస్తా, వీడియో కాల్ చేస్తే చూపిస్తాను. $100 ఈ ఏరియాలో అంతా టాక్సీలోని ఎవరు దగ్గర చేపోట్ అయిపోతారు. అంత వచ్చినాయి కదా, అలా కావాల్సిందే మనీ. ఇది వీడి రియాలిటీ. వీడిని ఫాలో అయిన వాళ్ళు, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అందరూ వీడికి ఏదో మంచోడు ఉద్ధరిస్తాడని వీడి చేతిలో వ్యూ కౌంట్ వీడిని చూసి వీడికి డబ్బులు వచ్చేలా చేస్తే వీడేమో ముంజల కొంపలు తిరుగుతుంటూ వాడు నేను ఒక ముంజని మేల్ ప్రాస్టిట్యూట్ని అని చెప్పుకుంటాడు. ఇప్పుడు వీడే ఇంత దరిద్రుడు అంటే వీడిని చూసేటోళ్ళు, ఫాలో అయ్యేటోళ్ళు ఇంకెంత దరిద్రులో
కమెంట్లో చెప్పండి. అండ్ లాస్ట్ ఇది ఏదో ప్రాస్టిట్యూట్ ఏరియాకి పోయి ఒక మైనర్ అమ్మాయిని రూమ్లోకి తీసుకొని పోయినావు. 14 years బాబు. మరి దాన్ని రూమ్లోకి ఎందుకు తీసుకుపోయినావు? దేనికి తీసుకుంటుందా? నీ మనసులో ఏమనుకుంటున్నావు? నేనేమనుకుంటున్నా అంటే రూమ్లోకి ఎందుకు తీసుకెళ్ళాడు? అదే నువ్వేమనుకుంటున్నావు, అదే నీ మనసులో ఏమనుకుంటున్నావు, అదే నేను రూమ్లోకి తీసుకెళ్ళి పని చేశాడు అనుకుంటున్నా. నీ మనసులో నువ్వేమనుకుంటున్నావు, అదే అది అదే కల్చరా అది. కొలంబియాలో ఏమనుకున్నావు? ఆ వీడియో కూడా తీసేసినావు, ఆ వీడియో కూడా డిలీట్ చేసినావు, ప్రైవేట్లో పెట్టినావు. ఉంటది. ఎందుకు డిలీట్ చేయదు? నేవి డిలీట్ చేయను ఉంటాయి. అది మైనర్ అమ్మాయిని రూమ్లోకి తీసుకెళ్ళినావు, చిన్న అమ్మాయి అది ఇది అన్నావు. ఇప్పుడు 14 years అమ్మాయి 15 years అమ్మాయి చేస్తుంది కదా. అంటే వయసు అడిగితే అన్న చెప్పిండు, తర్వాత ఒకలా చెప్పిండు. మొత్తానికి 14 years అమ్మాయిని. అదే అంటున్నా, నీ మనసులో నువ్వేమనుకుంటున్నావు అదే. అబ్బా మామూలుడు కాదు అన్న, 14 years అమ్మాయిని లేపేసేయాడు. అదే 1000 రూపాయలు ఉంటే నువ్వు రా, వెళ్ళిరా. 1000 రూపాయలు ఉంటే అదే అని చెప్పిన వీడియోలో. నేను ఏం చెప్పిన, అరే బాబు మీకు డబ్బులుంటే ఆ కొకేను గట్ట ఈ పూరి జగన్నాథ్ గారు మీరు అంతా తాగకండి. తాగితే మడుగుసిపోతారు. ఇక్కడ జస్ట్ 300 rupees కే దొరుకుతుంది. ఫ్లైట్ వేసుకొని రండి, ఫ్లైట్ వేసుకొని రండి. ఇక్కడ తాగేసి నేను 4 సెలబ్రిటీలకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన, పెద్ద పెద్ద వాళ్ళకి, పెద్ద పెద్ద స్టార్లు. నేను ఫోన్ చేస్తే చెప్పిన ఇదిగోరా బాయ్. సో మొత్తానికి వాడు ఒక మైనర్ అమ్మాయిని రూమ్లోకి తీసుకోపోతే నేను వాడిని అప్పుడు అట్లా చూసిన. నేను వీని వీడియోలు ఫాలో అవుతుండే ఒకప్పుడు. ఆ క్వశ్చన్ అడిగేసరికి వీడు ఇట్లా ఆన్సర్ ఇవ్వడం జరిగింది. దట్స్ ఇట్. ఒక లైక్ చేసి హైప్ ఇచ్చి షేర్ చేయి. ఇక్కడ దాకా వచ్చినట్టే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళు. బాయ్. ఏం చేస్తావు నువ్వు చేస్తే వీడియో ఏం చేస్తా అంటే మొత్తం గుడిసిండు అన్న. లేదు నేను చెప్పినా వినలే. ఏమని చేస్తా అంటే ఎక్కువ ఆగం చేసేటోడు ఆగం అయిపోతాడని చేస్తా. ఎగ్జాక్ట్లీ. I will be back with more facts.